ఉగాది పండుగను పురస్కరించుకొని తెనాల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం జరుగుతుందని శశి గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఉప్పల వరదరాజులు తెలియజేశారు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన ఉగాది పండుగను పురస్కరించుకుని సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శశి గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఉప్పల వరదరాజులు తెలియజేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన వీరు ఉగాది పండుగ నాడు సాయంత్రం శ్రీ హనుమాన్ సేవా సమితి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం జరుగుతుందని ఉప్పల వరదరాజులు తెలియజేశారు. తదనంతరం ప్రముఖ ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ వారి పంచాంగ శ్రవణం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు. వరదరాజులతో పాటు 35వ వార్డు కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరామ్, నూకల వెంకట భాస్కర్, ఎన్వి వెంకట విశ్వేశ్వరరావులు ఉన్నారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలు ఇది 4వ చేస్తున్నాం. 22, 23, 24 ఇలా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఉగాది వేడుకల్ని అత్యంత వైభవంగా చేయాలని మరి మా కమిటీ వారి నిర్ణయం మేరకు చేస్తున్నాం. మరి అధ్యక్షుల వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ రోజున సాయంత్రం 6 గంటలకి మరి సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ అంటే 1100 మంది కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అలానే మరి కూచిపూడి నృత్యం, అలానే మరి ముఖ్యంగా మరి ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం కాబట్టి ఆ రోజున మన ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణం ఉంటుంది. తదుపరి అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెనాల్లో ఉన్న ప్రజలందరూ భగవద్భక్తులందరూ ఈ యొక్క తెలుగు సంవత్సరం ఉగాది విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేడుకల్ని మరి ఘనంగా నిర్వహించుకుందాం. తెనాలి పుర ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ నమస్కారం. 30వ తారీఖు ఉగాది సందర్భంగా విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి గారి చేత పంచాంగ శ్రవణం ఉంటుంది. తర్వాత 1108 మంది చేత సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణం ఉంది. తర్వాత అందరికీ అన్నప్రసాదం ఉంది.